నీరు రైతు జయ గణేష్ జయ గణేష్ జయ గణేష్ దేవా. అరే రాజు ఏడున్నారా? పని చేస్తున్నారా? ఏమో నాకు తెలిసిన ఒక గౌతమ్ సార్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పని ఉందంట. వెళ్తావా మరి? వెళ్తారా? ఓకే, నేను మాట్లాడి పెడతాం మరి. మాట్లాడతా, నేను వస్తున్నా. సార్ రాజు సార్ సార్ ఇంట్లో పని ఫోన్ చేస్తే వచ్చేసి పని ఏమేమి పని చేస్తావు? గార్డెన్ క్లీన్ చేయాలా, కార్ వాష్ చేయాలా, ఇది పని చేస్తావా? కాఫీ చేయాలా, అన్నీ చేస్తాను సార్. నేను 5,000 జీతం ఇస్తాను. చేస్తావా? 5,000 జీతానికి సార్ చివరిసారి చేసినప్పుడు అతను 7,000 చేశారు సార్. ఎందుకు ఆయనకు 7,000 ఇచ్చింది, నీకు 5,000 కంటే ఎక్కువ చేస్తానంటే చెయ్యి, లేకుంటే లేదు. సార్ 5,000 కంటే ఎక్కువ జీతం ఇయ్యా, నీ పక్క మీద చూసి నువ్వు పని ఎట్లా చేస్తావు, దాని తర్వాత నీకు జీతం పెంచుతాం. ఇప్పటిదాకా 5,000కే చేయాలి. సరే సార్. ఓకే, రేపటి నుంచి జాయిన్ అయిపో. ఏమి చేయాలి? రాజు ఇట్రారా. రాజు ఎన్నిసార్లు చెప్పారా? నేను సెకండ్ కాదా చూసి కూడా వెంటనే ఎందుకు పెడతావు ఇక్కడ? సెకండ్ తీసుకురాబో. రాజు అయ్యా ఎడున్నారా? ఎడున్నారా? రారా. ఇది కావాలా? గ్లాస్ తీసుకో. ఇప్పటికీ ఇవ్వలేదు సార్, తాగలేదు సార్. నేను చెప్పిన ఏదైనా నీకు ఏం నీళ్ళు తెమ్మని చెప్పి ఏ నీళ్ళు తెచ్చినవరా? నేను సరే నీళ్ళు తెమ్మని చెప్తే నువ్వు వేడి నీళ్ళు తెస్తావరా? సార్ ఇళ్ళకి పెట్టాను సార్. ఏమైంది చూడు, నేను కాఫీ వేడిగానే తాగుతా, నీళ్ళు చల్లకే తాగుతా. నీకు తెలియదా? చెప్పి తినా నువ్వు. నేను ఇందాకే పెట్టాను సార్.
రాజు కాఫీ లేరా? అరే రాజు పేరెక్కడ చూడరా. రాజు కాఫీ తీసుకురా. అరే రాజు బయటకు పోవాలి, కార్ క్లీన్ చేయరా. ఎవరికి కష్టం వచ్చినా నాకు అవసరం లేదు, కానీ నాకు మాత్రం నష్టం వస్తాయి. తాట తీస్తా. చల్లటి నీళ్ళు పెట్టుకుంటే వేడి నీళ్ళు పెట్టదండి. ఎక్కడైనా నీళ్ళు చల్లటి నీళ్ళు ఉంటే చెప్పు చూడు. ఓకే సార్. వేడి ఉన్నాయి వాటర్. అరే రాజు స్విమ్మింగ్ పూల్ క్లీన్ చేయరా. కాఫీ వేడిగా ఉండాలా, నీళ్ళు చల్లగా ఉండాలా, నువ్వు కంట్రోల్లో ఉండాలా? ఏం చేసావు? నీళ్ళ చెత్త పురుగులు ఉన్న నీళ్ళని నేను తాగి చేయన్నా. నాకు నీళ్ళు ఫ్రెష్గా నీళ్ళు నింపి పెట్టు. ఈ నీళ్ళు తీసేసి వేరే నీళ్ళు నింపి పెట్టు. సార్ ఫిల్టర్ చేసి ఇస్తాను సార్. నాకు ఈ నీళ్ళు మొత్తం చేంజ్ చేసి నీకు ఫిల్టర్ చేసి కాదు, నేను చెత్త ఉన్న నీళ్ళని స్నానం చేయన్నా. చెప్పు సార్. నేను ఫిల్టర్ చేయడం లేదు సార్. ఫిల్టర్ చేసి సార్. ఫిల్టర్ చేద్దాం సార్. నేను అవసరం లేదు, నాకు నీళ్ళు చేంజ్ చేసి ఇవ్వు సార్. అవును సార్, ఇన్ని నీళ్ళు వదిలించడం వద్దు సార్. నేను చెప్పినట్టు వింటావా, నీ మాట నువ్వు వింటావా? నేను డ్యూటీకి వెళ్ళాలి బయటకు. నాకు ఇప్పుడు చెత్త ఉన్న నీళ్ళు నేను స్నానం చేయాలి. నాకు చేంజ్ చేసి నీళ్ళు ఫ్రెష్గా ఇంటి పెట్టు. నేను మళ్ళీ వస్తాను. నేను మళ్ళీ వచ్చే వరకు నాకు సార్ ఎన్ని నీళ్ళు వృధా చేయడం అంతవరకు నాకు డ్యూటీ పెట్టు. నాకు ఏం చెప్పదు సార్. ఎన్ని నీళ్ళు వృధా చేయడం నా వల్ల కాదు సార్. ఎన్ని నీళ్ళు వృధా చేయడం నా వల్ల కాదు సార్. ఎట్రా నీకేం చెప్పినా ఏం చేయాలంటే ఏం చేసినావు నువ్వు? చెప్తాయినా నువ్వు? నీరు చేంజ్ అని చెప్పినా కదా, ఎందుకు చేయవు నువ్వు? చెప్పు. ఈ పని మొత్తం చేయండి సార్. చెయ్యి. ఇప్పుడు నాకు క్లీన్ చేసి నీరు నింపుతావా, నేను చింపవా? చెప్పే నీకే వినిపిస్తలేదా? నీళ్ళు తెలియడం నా వల్ల కాదు. నేను చెప్పినట్టు నీళ్ళు చేంజ్ చేయలేవు అనుకో, ఈ క్షణమే నేను పనులు తీసేస్తాను. ఎక్కడ బయట ఎట్లా పని చేసుకుంటావు నేను చూస్తా. ఏం కదా, నీళ్ళు చేంజ్ చేయవు కదా. మీరు మారదు అంటే డబ్బు ఉందని అహంకారం కదా. ఒక్కరోజు నీళ్ళు లేకుండా బతికి చూడు. అయినా నువ్వు మందులోకి నీళ్ళు లేకపోతే బతికలేవు. నీకేం తెలుసు బతకంటే? ఒక్కరోజు నీళ్ళు లేకుండా బతికి చూడు. నేను బతుకంటే ఏంటో, నువ్వు నరకరిస్తున్న అనుభవం అంటే ఏంటో. ఏంటో నాకు చెప్పేది? నాకు అన్నీ తెలుసు. నువ్వు నాకు ఇది చెప్తావు. ఏంటో నీకు తెలిసింది? పొద్దున లేకుండా కాఫీలు, టీలు, టీవీలు, కార్లు, సెట్లు, బిస్త్రీ పట్టులు, షూలు, కార్లు తినడం, తాగడం బగ్గే కాదురా తెలిసింది. నెలలో 2 సార్లు వృధా చేస్తున్నావు. అంటే 40,000 లీటర్లు. ఆ 40,000 లీటర్లు ఒక్కొక్క ఇంటికి 20 లీటర్ల చొప్పున నీళ్లు పంచితే 2,000 కుటుంబాలు 3-4 రోజుల పాటు నీళ్లు తాగి సంతోషంగా ఉంటాయని తెలుసా? నీళ్ళు అడిగలిగారా? భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి. రైతుల పచ్చని పొలాలు మాడి బూడిదవుతున్నాయి. నీ ఇల్లు, ఫ్యాక్టరీలు, మంటలు పూడి తగ్గకుండా ఉండాలంటే ట్యాంకర్లు నీళ్లు కావాలని తెలుసా? నువ్వు రోజు తాగే బ్రాంతి, విస్కీ, స్ప్రైట్ అంతా పండు ఎన్నో వేల లెక్కలేని నీళ్లు వృధా అవుతున్నాయని తెలుసా? ఈ నీళ్ళ కోసం రైతుల పొలాల్లో, తోటలలో నీళ్లు వాళ్ళని కలుస్తాయని తెలిసి కూడా ఒక చిన్న ఆశతో బోర్లు వేస్తూ లక్షల్లో ఖర్చు వృధా చేస్తూ వాళ్ళ బ్రతుకులు చెట్టు నుండి రాలిన ఆకుల్లో రాలిపోతున్నాయి. అది తెలుసా? ఈ నీళ్ళ కోసమే బోరింగ్ పంపు దగ్గర, ట్యాంకుల దగ్గర, వాగుల్లో, గోదావరిలో ప్రాణాలు పోగొట్టుకుంటూ రాష్ట్రాల వరకు ప్రాణాలు పోతున్నాయని తెలుసా? గాలి కడుపుతూ రోడ్లపైన దీనంగా బతుకుతూ దోచే నీళ్లు కూడా దొరక్క ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని తెలుసా? ప్రపంచంలో ఉన్న చెట్టు చేమ కొట్టు గోదా కుటుంబం వచ్చి నాశనం కాకుండా స్వేచ్ఛగా తిరగాలి అంటే ఈ నీళ్ళే కావాలని తెలుసా? తినే తిండి ఇక్కడ పట్ట దగ్గర నుంచి భూమి పైన బ్రతుకుతున్న ప్రతి ఒక్క జీవరాశికి నీళ్లు కావాలి తెలుసా? నువ్వు చచ్చిన, నేను చచ్చిన, ఎవరు చచ్చిన పురుషముందు కాల్చముందు శవాన్ని నీళ్లతో కడగాలని తెలుసా? నువ్వు ఒక్కడు 2,000 లీటర్లు వృధా చేస్తుంటే దేశంలో ఎంతమంది స్విమ్మింగ్ పూల్స్ కట్టి నీళ్లు వృధా చేస్తున్నారని తలుచుకుంటే ఇట్లా పట్టదుగా. అయినా స్విమ్మింగ్ పూల్స్ వచ్చేస్తే ఏమొస్తుందా? దురదప్ప పూల్స్. అదే ముందు గోదావరి ఉందంట పుణ్యమైన వస్తుంది. చీడపూర్ కూడా పెద్ద మర్రి చెట్టును చంపేసినట్టుగా దేశంలో ఏ ఒక్కడున్నా దేశం విడారాలుగా మారిపోతుందిరా. తప్పుని తప్పు అని గుర్తు చేసినందుకు నీ గొంతు గంతులు వేస్తుంది చూడు. ఆ గొంతు గంతులు వేయకుండా ఏదో ఒక రోజు తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఒక్క పూట దొరకని నీళ్ళ చుట్టం విడువంటే ఏంటో.
ఇంకా మరి రే రామకృష్ణ తాగంరా ఇంకా బీరు లేపో. ఇప్పుడే ఆల్రెడీ ఎక్కువ అయిపోయింది కదా. ఏం కాదా నేను ఏమంటున్నా ఫ్రిడ్జ్ లో బీరు రేపు ఇంకా. రాజు 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 లేడురా, రాజు లేడు. రాజుని పనులకి తీసేసిన. ఎందుకు? ఆడు నా మాట వెళ్ళాడు. నా మాట విన్నప్పుడు ఆయన ఎందుకు ఉంచుకుంటానే తీసేసిన అని నేను. సరే నువ్వు నేను తీసుకొస్తా. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. రే రామకృష్ణ, నీ అంతా మంచి దోస్తు నాకు లేరురా. ఎందుకు? నువ్వు నీకు తప్ప ఎవరికి నమ్మనురా. అందుకే నీకు పాటిస్తాను నేను, ఇంకెవరికి అనరా. అవును, ఇంత చిన్న వయసులో ఇంత డబ్బు ఎలా అమ్మాయించినావు? నీ బిజినెస్ సీక్రెట్ ఏంటిరా? అరే మనం తాగే వరకు దోస్తురా. నా బిజినెస్ సీక్రెట్ ఎవరికి చెప్పాలి? చెప్పే నాకు కూడా చెప్పవా? బెస్ట్ ఫ్రెండ్ చెప్పా, ఎవరికి చెప్పా? అది personal, ఎవరు అడగకూడదు. సరే నువ్వైతే ముందు ఈ మందుదా. ఓకే. గౌతమ్ ఇంకా తాగుతావా? హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గౌతమ్ సార్ మాట్లాడుతున్నా. నేను గౌతమ్ సార్ మాట్లాడుతున్నా అంటే కట్ చేసింది. మీరు ఎవరో తెలియదు సార్, అందుకే పెట్టేసా. నా ఇంటికి కాల్ చేస్తే గౌతమ్ సార్ ఎవరు అంటావేంద్రా? సార్ మీరు ఎవరో తెలియదు, ఇది రామకృష్ణ గారి ఇల్లు, పెట్టేయండి. సార్ ఇది రామకృష్ణ గారి ఇల్లు, మొన్ననే కొత్తగా తీసుకున్నారు. మీరు ఎవరో తెలియదు సార్, ప్లీజ్ పెట్టేయండి. కృష్ణ ఇల్లు ఏంటి? నీళ్ళు కాదురా. చిన్న వయసులో డబ్బు ఎలా సంపాదించావని ఆరా తీశారా? ప్రతి వస్తువు తయారీ ప్రజల్ని మోసం చేసి సంపాదించావని తెలిసిందిరా. తప్పు లేదనిపించింది. ఈ ఆస్తి కోసం చిన్న గ్లాసులో నిద్ర మాత్రాలు వేసి నీకు ఇచ్చారు. ఆస్తి మొత్తం రాయించుకున్నా, నా సొత్తు చేసుకున్నా. ఇప్పుడు నా ఆస్తి
అని గుర్తు చేస్తే నీ గొంతు గంతులు వేస్తాను చూడు. ఏదో ఒక రోజు నీ గొంతు గంతులు వేయలేకుండా రోజు ఆ రోజు తెలుస్తుంది ఒక్క పూట దొరకని నీళ్ళ చుక్క విలువంటే ఏంటో.